రోమపత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, ఇక్కడ ప్రస్తావించబడిన మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు 8వ వచనం చివరి మాటలు ఏమన్నారంటే, మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. రోమ సంఘం నిమిత్తం, రోమీయుల నిమిత్తం దేవునికి కృతజ్ఞతాస్తుతులు పౌలు గారు చెల్లిస్తూ ఉన్నాడు. అంటే రోమా సంఘం నిమిత్తం. అందుకే నా పదం వాడాడు. ఏమన్నాడు? మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కృతజ్ఞతలు చెల్లించడానికి కారణం ఏంటి? ఆ ప్రశ్నతో మనం పౌలు గారు కృతజ్ఞతలు చెల్లించడానికి హేతు ఏంటి, దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి కారణం ఏంటి అని మనం ప్రశ్నిస్తే 8వ వచనం ప్రారంభంలో ఈ మాట, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి అన్నాడు. అంటే రోమా సంఘంలోని విశ్వాసుల యొక్క విశ్వాసం సర్వలోకమున ఏం చేయబడుతుందండి? ప్రచురం చేయబడుచుండుటను బట్టి. అంటే వారి విశ్వాసం ఏమవుతుందంటే వెల్లడవుతుంది. ఒక పదం వాడాడు, ఏమని? సర్వలోకమున అంటే అప్పటి కాలంలో ఏదైతే రోమా ఆ సామ్రాజ్యం అనేది విస్తరించిందో, సర్వలోకం అంటే అదే అర్థం. అంటే మన దేశం, ఇప్పుడు ఉన్న మన దేశానికి అని కాదు. ఈ మాట మనం ధ్యానం చేద్దాం. సర్వలోకమున మన విశ్వాసం కూడా వెల్లడవ్వాలి. సర్వలోకం అని అంటే ఇప్పుడు ప్రపంచం అంతా మన సంఘం నుండే వెల్లడవ్వాలని కాదు. కానీ ఏంటి ఈ మాట యొక్క భావం? ఇప్పుడు పౌలు గారు అంతగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి నిమిత్తం మానక ప్రార్థన చేస్తున్నాడు అని అంటే వారి ఎంత శ్రేష్టమైన విశ్వాసం. అదే మాదిరిగా మన విశ్వాసం కూడా వెల్లడవ్వాలి. ఇది ఒక సంఘం పట్ల దేవుని ఆలోచన అండి. చాలా ప్రాముఖ్యమైన విషయం. సంఘం పట్ల దేవునికి ఉన్న ఆలోచన, ఈరోజు మన సంఘం పట్ల కూడా దేవునికి అదే ఆలోచన ఉంది. మరి మన విశ్వాసం వెల్లడి అవ్వకపోతే ఏంటి నష్టం? వెల్లడైతే ఏంటి ప్రయోజనం? ఇది ఏమైనా బైబిల్ మనకు చెప్తుందా? ఇలా వెల్లడి అవ్వాలనే మనకేమైనా బోధ ఉందా, ఆజ్ఞ ఉందా? మనం ఆలోచన చేసుకుందాం. చూడండి, 2 మాటలు ఏంటంటే, మొదటిగా విశ్వాసం గురించి ఆలోచన చేసి, తర్వాత ఆ విశ్వాసం ప్రపంచమంతా వెల్లడవ్వాలి అనే సంగతి గురించి ఆలోచన చేద్దాం. మొదటిగా మన విశ్వాసం గురించే పరిశీలన చేసుకుందాం అనుకోండి. బైబిల్ ఏం చెప్తుందండి విశ్వాసం గురించి? విశ్వాసం గురించి బైబిల్ ఏమని చెప్తుంది? విశ్వాసం అంటే నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము, లేనివి ఉన్నవనుటకు ఏమై ఉన్నది? రుజువై ఉంది అన్నాడు. విశ్వాసం అంటే నిర్వచనం. మనం ఆ నిర్వచనం ఇప్పుడు అప్రస్తుతం. కానీ విశ్వాసం అనేది మన క్రైస్తవ జీవితానికి పునాది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కూడా దేవుని యందు నమ్మికించిన వారు, అంటే విశ్వాసం ఉంచిన ప్రజలు. మీరు క్రైస్తవ జీవితానికి విశ్వాసం పునాది అన్న విషయాన్ని ఒకసారి పేతురు పత్రికలో నుండి మనం ఆలోచన చేద్దాం. చూడండి, 2వ పేతురులో 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట ఉంది. ఆ హేతువు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును. చూడండి ఆ మాట, 2వ పేతురు 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట ఉంది. మీ విశ్వాసమునందు సద్గుణమును అన్నాడు. ఇక అక్కడి నుండి మొదలు పెట్టాడండి. ఏమని? మీ సద్గుణమునందు జ్ఞానము. అలా ఒక్కొక్కటి లేయర్ చెప్పుకుంటూ వెళ్ళాడు. ముందు క్రైస్తవ జీవితానికి పునాది ఏంటంటే ఫెయిత్, విశ్వాసం. బాగా ఆలోచన చేద్దాం. అంటే మన క్రైస్తవ జీవితానికి పునాది ముఖ్యం. పునాది ఏంటి అని మనం ఇక్కడ ఆలోచన చేస్తే, ఈ విశ్వాసం మీదే సద్గుణం ఉంది. సద్గుణం మీద ఏముంది?
జ్ఞానం ఉంది, జ్ఞానమునందు ఆశా నిగ్రహం. అలా పిరమిడ్ అనేది పెరుగుతుంది. అంటే మన విశ్వాసానికి దేవుని యందు మన నమ్మకం అనేది చాలా చాలా పునాది లాంటిది. ఈరోజు పరిస్థితి దానికి భిన్నంగా ఉంటుంది. ప్రభువుని నమ్మిన మనందరము గుర్తెరగాల్సిన సంగతి ఏంటంటే మన క్రైస్తవ జీవితానికి ఫెయిత్ అనేది ఫౌండేషన్. మనం ఈరోజు ఉంచిన విశ్వాసం, దేవుని యందు ఉంచిన విశ్వాసం ఎలాంటిదంటే పునాది. మన ఇంటికి పునాది ఎలా ఉంటుందో ఈ విశ్వాసం మీదే మిగిలిన లక్షణాలు అనేవి నిర్మితమయ్యాయి. నిజమేనా? మరి మనం కూడా అసలు అలాంటి విశ్వాసం కలిగి ఉన్నామా? నిజానికి మన ఫెయిత్ అనేది సరిగా ఉందా లేదో మొదట చూసుకోవాలి. వెల్లడిపరచబడటం అనేది రెండో సంగతి, తర్వాత ఆలోచన చేద్దాం. ముందు మనకంటూ ఏముంది అనేది ఆలోచన చేసుకుందాం. నిజంగా విశ్వాసం ఇదిగో మనం పేతురులో చూసినట్లుగా మనకు ఫౌండేషన్గా ఉందా లేదా? మీరందరూ ఎవరు అని మనల్ని ఎవరైనా అడిగినప్పుడు జనరల్ సమాధానం ఏంటంటే మన విశ్వాసం. అంతే కదా? మనము ఏమై ఉన్నామనంటే దేవుని యందు నమ్మిక ఉంచిన వారు. ప్రభువు కూడా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళను ఆయన ఉద్దేశించి ఏమని మాట్లాడాడంటే, మీరు నా యందు నమ్మకం ఉంచుతున్నారా, విశ్వాసం ఉంచుతున్నారా? ఒకవేళ మీరు కనుక నన్ను నమ్మితే మీరు ఆశించేది మీకు దొరుకుతుంది అన్నాడు. అందుకే విశ్వాసం లేకుండా కూడా దేవునికి అసలు ఇష్టలై ఉండుట అసాధ్యమని మనకు బైబిల్ నొక్కి చెప్తాం. అంటే ఏంటి? వీటన్నిటిని బట్టి మనకు అర్థమయ్యేది, మనం లెక్క చూసుకోవాల్సింది కూడా ఏంటంటే, నాకు అసలు విశ్వాసం ఉందా? ఫెయిత్ అనేది మనలో ప్రాథమికమైన విషయం. అందుకే తెస్సలోనిక పత్రికలో కూడా ఇవే మాటలు వాడాడు. ఏమని? నీ యందున్న విశ్వాసం, అలాగే నీకున్న ప్రేమ, నీకున్న నిరీక్షణ బట్టి నేను మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. ఫస్ట్ ఈ విశ్వాసం నేను కలిగి ఉన్నానా లేదా అనేది పరిశీలన చేసుకున్నాను. ఎప్పుడైనా మనకు ఉంటే కదండి అది ఏమవుతుంది? వెల్లడి అవుతుంది. మనం మొదటిగా విశ్వాసాన్ని కలిగి ఉంటే దాన్ని మనం ఏం చేయొచ్చు? వెల్లడిపరచవచ్చు. ఇది లేకుండా అసలు దేవునికే ఇష్టడై ఉండట అసాధ్యం. విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉండటం జరగదండి. ఈ పాత నిబంధన భక్తులు అలాగే జీవించారు. అనోకు మొదలుకొని, లేకపోతే హేబేలు మొదలుకొని వీళ్ళందరూ దేవుని దేవుంచారు, విశ్వాసం ఉంచారు. అది ముందు పరిశీలన చేసుకోవాలి. అసలు నాలో దేవుని పట్ల నమ్మకం అనేది ఉందా, విశ్వాసం అనేది నాలో ఉందా? ఇప్పుడు అది లేదనుకోండి, ఆటోమేటిక్గా మనం వెల్లడిపరిచేది ఏమి ఉండదండి. రోమా సంఘంలో పౌలు గారు కనుగొన్నది ఏంటంటే వారికి ఉన్న ఫెయిత్ చాలా గొప్పది. ఇది ఎవరు చూసేది కాదా? మనం దేవుని పట్ల మనకున్న నమ్మకం బయట ప్రజలు కనిపెట్టి చూసేదేం కాదు. నిజంగా మనలో విశ్వాసం అనేది ఉంటే మనం మంచి పునాది వేసుకున్నట్టే. మీకు చాలాసార్లు మనం ప్రస్తావించాం, ముఖ్యంగా హెబ్రీ పత్రిక అంతా మనం చదివాం. అసలు వితౌట్ ఫెయిత్ వీ కెనాట్ ప్లీజ్ గాడ్ అని ఉంది. అంటే మనకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము, దేవుని అసలు సంతోషపెట్టలేము. అంటే ప్రాథమికంగా మనకు ఉండాల్సిన పునాది అది. మరి నిజంగా ఉందో లేదో మనం ఆలోచన చేసుకోవాలి. నిజంగా మనలో ఫెయిత్ ఉందా? ఉంటే మనం తర్వాత విషయాన్ని మనం ఆలోచన చేయొచ్చు. చూద్దాం. చూడండి, మనం మరి ఇటు విశ్వాసం కలిగిన ప్రజలుగా ఒకసారి తెస్సలోనిక పత్రిక కూడా చూద్దాం. చూడండి, అందులో కూడా వారి విషయమై కూడా పౌలు గారు కృతజ్ఞతలు చెల్లించినట్లుగా మనం చూస్తాం. ఒక రోమా పత్రిక గురించే కాదు, తెస్సలోనిక సంఘం అది కూడా 1వ అధ్యాయం 8వ వచనమేనండి. కాబట్టి మాసిదోనియాలో అకయాలో విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయనకు. చూసారు ఈ పదం? అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము ఏమవుతుంది? వెల్లడి ఆయన కనుక. అంటే 1-2 సార్లు మనం ఈ సంగతిని చూస్తున్నాం. మీకు దేవుని ఎడల ఉన్న విశ్వాసం ఏమవుతుంది? వెల్లడి అవుతుంది. అంటే తెస్సలోనిక సంఘంలోను అలాగే రోమా సంఘంలో కూడా ఇదే సంగతి. వారికి ఉన్న ఫెయిత్ అనేది ఏమవుతుందంటే ఇతర ప్రాంతాలలో ఇతర చోట్ల ఏమవుతా ఉంది? వెల్లడి అవుతా ఉంది. బేసిక్గా మనకు ఈ విశ్వాసం మనలో సమృద్ధిగా ఉండాలి. అందుకని ఆ మాటికి మనం ప్రస్తావించేది, నీకు విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టలేవు.
దేవుని సంతోష పెట్టాలంటే నీలో ఉండవలసింది ఏంటి? విశ్వాసం. ఈ సంఘానికి కూడా, తెస్సలోనిక సంఘానికి కూడా పునాది ఇదేనండి. తెస్సలోనిక సంఘం విషయంలో కూడా మొట్టమొదటిగా వాళ్ళు కలిగి ఉన్నది ఏంటంటే ఫెయిత్. ఆయన మీద నీకు నమ్మకం ఉందా? ఆయన పట్ల నీకు నమ్మకం ఉంటే ఇది ఈ సంఘస్థుల వలె మనం కూడా ఉన్నట్లే. రెండవది ఏంటంటే ఇటు విశ్వాసం కలిగి ఉన్న వారు ఏం చేశారు? రోమీయులు లేకపోతే తెస్సలోనిక వారు, తెస్సలోనిక సంఘస్థులు ఏం చేశారంటే ఆ విశ్వాసాన్ని ఏం చేశారు? వెల్లడిపరిచారు. వెల్లడిపరచడం అంటే లేకపోతే బయలుపరచడం, లేక ప్రచురణ చేయటం, ఇవన్నీ పర్యాయ పదాలు. ఇప్పుడు ఇక్కడ వాడబడిన సందర్భంలో అది ఏది? ఒకటి ఇక్కడే ఉన్నాం చూడండి, తెస్సలోనిక 1:8 చివరిలో ఏమని ఉంది? ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం ఏమవుతుంది? వెల్లడి అవుతుంది. వెల్లడి అంటే తెలియచేయటం, లేకపోతే మనకున్న విశ్వాసాన్ని ఏం చేయటం? బయలుపరచడం, ఇతరులకు మనం కనబరచడం. నేను మరలా చెప్తున్నానండి, మనలో ఉండకుండా అది మనం ఇతరులకు కనబరచలేము. మనలో విశ్వాసం లేకుండా మనం ఇతరుల ఎడల దాన్ని ఎలా బయలుపరుస్తాం? దానిని ఎలా వెల్లడి చేస్తాం? లేకపోతే అది ఎలా ప్రచురం చేయబడుతుంది? మనం కలిగి ఉంటేనే ఆ విశ్వాసం, ఇతరులకు మనం దాన్ని వెల్లడిపరచగలం. అర్థమైంది ఆ పదం? వెల్లడిపరచడం అన్నా, లేకపోతే రోమపత్రికలు ఏమన్నాడు? ప్రచురము అన్నాడు. అవునా? అక్కడ వాడిన పదం ఏంటది? 1:8లో వారి విశ్వాసం ఏం చేయబడుతుంది? ప్రచురము చేయబడటం అంటే చెప్పడం. ఇక్కడేమో వెల్లడి చేయటం. ఇంకా 1 తెస్సలోనిక 1:8 పైన ఏమన్నాడు అంటే, ఎందుకనగా 8 ప్రారంభంలో మీ అందరి నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను అన్నాడు. ఇది కొద్దిగా భిన్నమైన పదం. మ్రోగటం అంటే ఏంటంటే గంటను మనం మోగిస్తాం కదా, అలా మ్రోగటం. ప్రచురం చేయటం, మోగటం, లేకపోతే ఇంకోటి ఏంటది? వెల్లడి పరచటం. ఒక ప్రశ్న మనం కలిగి ఉందామండి ఒక సంఘంగా. మనం ఒక సంఘంగా ఈ ప్రశ్న కలిగి ఉండాలి. ఏంటంటే నీ యందు ఉన్న ఫెయిత్ అనేది ప్రచురం చేయబడుతుందా? వెల్లడి అవుతుందా? అలా అయితేనే మానక మన విషయమై ఒక సేవకుడు కృతజ్ఞతలు చెప్తారు. పౌలు గారు ఎందుకు కృతజ్ఞతలు చెప్తున్నారంటే ఇది కారణం. మనలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఏమవ్వాలి? వెల్లడి అవ్వాలి, ప్రచురము చేయబడాలి, చెప్పబడాలి, లేకపోతే బయలుపరచబడాలి, కనబరచబడాలి. ఇది ఒక భాగం ఉండి రెండో భాగం లేకపోయినా మళ్ళా ఇబ్బంది. అది సరైన విధానం కాదు. నీలో ఫెయిత్ ఉంది, కానీ అది వెల్లడి అవుతుందా లేదా? వెల్లడి అవ్వటం లేదనుకోండి, మనలో కూడా విశ్వాసం లేనట్లే. విశ్వాసం లేకుండా ఇక దేవునికి ఇష్టలుగా ఉండలేము. విశ్వాసం లేకపోతే అసలు మొత్తం మనం డెడ్తో సమానం, అంతే. నీ క్రియల వలన ఏమవ్వాలంటే నీలో ఉన్న ఫెయిత్ అనేది బయటకు వెల్లడవ్వాలి, లేకపోతే నీ మాటల వలన బయటకు నీ విశ్వాసం అనేది వెల్లడవ్వాలి. ఒకసారి దీని గురించి మనం సరిగా లేఖనానుసారంగా ఆలోచన చేస్తే, సంఘానికి దేవుడు ఏం చేశాడనంటే విశ్వాసాన్ని వెల్లడిపరిచే ఒక గొప్ప ఆజ్ఞని ఇచ్చాడు. సంఘం పట్ల దేవుని యొక్క ప్రణాళిక అంటే మనలో ఉన్న ఫెయిత్ని మనం ఏం చేయాలంటే మనలో దాచుకోకూడదు, దాన్ని వెల్లడిపరిచే క్రమాన్ని బైబిలే మనకు చెప్తుంది. మీకు దీన్ని ఏమంటారంటే గ్రేట్ కమిషన్ అంటారు. బైబిల్ గ్రంథంలో గొప్ప ఆజ్ఞ అనేది ఉంది. మనం బాప్తిస్మానికి దిగినప్పుడు నీళ్లలో బాప్తిస్మం తీసుకునేటప్పుడు చదువుతాను చూసారా? ఏమంటాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మరి అదే కదా సంఘానికి ఇచ్చింది. ఏమంటే అర్థమైందా? మీలో ఫెయిత్ ఉంటే అది ఏం చేయాలి అంటే ఇది ఒక క్రమం అండి. నేను చెప్పే మాటలు బాగా ఆలోచించండి. ఈ క్రమం ప్రకారం ఎవరైతే జీవిస్తారో, ఈ విధానం అనేది ఒక వ్యక్తి జీవితంలో, ముఖ్యంగా సంఘ జీవితంలో ఉంటుందో, సంఘం దీవించబడుతుందని కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఇలాంటివి లేనప్పుడు మనం మామూలుగా ఏదో మనం విశ్వాసం కలిగి ఉన్నామని అనుకోవటమే, దానివల్ల మనం ఇతరులకు దాని ప్రచురణ చేయలేకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు క్రైస్తవులుగా దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి. మన సంఘంగా మనం అసలు అలా చేస్తున్నామా? మనం ఈ ఆజ్ఞకు ఎంతవరకు లోపడుతున్నాం? మరి మన విశ్వాసం వెల్లడి అవ్వకపోతే దేవునికి కృతజ్ఞతలు ఎలా వెళ్తాయి? కొద్దిగా మనకు బాధ కలిగిన, నొప్పి అనిపించిన సంగతి మాత్రం ఇదే. ఏంటంటే నీ విశ్వాసం నా విశ్వాసం దూరంగా మ్రోగాలి, వెల్లడి అవ్వాలి. వెల్లడి అవ్వటం లేదనంటే నీకు దేవుడిచ్చే ఆశీర్వాదాల్లో పాలు కూడా లేదని అర్థం. మనం ఎందుకు మనం దీవించబడట్లేదని మనం ప్రశ్నించుకుంటే, ఒకవేళ మనకు ఈ క్రమం లేదేమో,
ఆనాడు రోమా సంఘానికి ఈ క్రమం ఉంది. నేను అందుకే మాట మాటకి మన సంఘంలో కావచ్చండి, ఎక్కడైనా సంఘంలో నేను ప్రసంగం చేసిన ఖచ్చితంగా చెప్పే సంగతి ఏంటంటే, చర్చ్ అంటే ఏదో ఒక గుంపు కాదది. లోకంలో నుండి వేరు చేయబడిన ప్రజలు, జనం. లోకంలో నుండి మనం వేరు చేయబడ్డాం. నీ జీవితం ఎప్పుడు మ్రోగుతూ ఉండాలి, నీలో ఉన్న విశ్వాసం ఎప్పుడు వెల్లడవ్వాలి, ప్రచురం అవ్వాలి. ఇది లేకపోతే పైన దైవజనుడు కావచ్చు, మన పక్షంగా ఎవరైతే పెద్దలు ఉంటారో వారు దేవునికి థ్యాంక్స్ చెప్పలేరు. కేవలం సంఘమే కాదు, ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులు పిల్లలు వారు జీవించే జీవితాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెప్తారు. అయ్యా ఇదిగో నా పిల్లలు ఇలా జీవిస్తున్నారు, వారిలో ఈ మంచి గుణాన్ని పెట్టావు. ఇది వెల్లడవుతుంది. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు అనుకోండి, మన పిల్లల చదువు గురించి 10 మందికి వెల్లడవదు. మనం ఒప్పుకోకపోయినా ఏదో రకంగా తెలుస్తుంది, ఇతరులకి వెల్లడవుతుంది. బాగా చదువుకుంటున్నారు, అభివృద్ధిలోకి వెళ్తున్నారు అనుకోండి, ఇతరులు ఏం చెప్తారు? దేవుని స్తోత్రం చెప్తారు, లేకపోతే భుజం మీద చేసి మనల్ని పొగుడుతారు. బాగా పెంచుతున్నావు, బాగా చదివిస్తున్నావు. మనలో ఉంటే అది ఏమవ్వాలంటే వెల్లడవ్వాలి. అసలు ఇది బైబిల్ చెప్పే క్రమం కూడా. ఇదిగో మీలో ఉన్న విశ్వాసము, మీరు ఏం చేయాలంటే మీరు వెళ్ళండి, వెళ్ళి ఏం చేస్తారు? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడంటే మీలో ఉన్న విశ్వాసం. ఇంత ముందు వచనాల్లో రోమపత్రిక 1 నుండి 7 వచనాలు మనం చెప్పింది ఏంటి? సువార్త గురించేగా. ఈ సువార్త అనే సంగతి మనం చూసాం. ఈ సువార్త కోసం ప్రవక్తలు పనిచేశారు. ఆ సువార్త ఏంటి? యేసుక్రీస్తు దావీదు కుమారుడని, అలాగే ఆయన మృతుల్లో నుండి లేచుటను బట్టి ఆయన దైవ కుమారుడని. ఇదే కదా సువార్త. ఈ సువార్తను మరి నువ్వు మోసుకుపోవాలి, ఇది వెల్లడవ్వాలి. నేను చెప్పేది ఒకటేనండి, నీవు కరెక్ట్గా ఆరోగ్యంగా ఉన్నావో లేదో, లేకపోతే క్రమమైన రీతిలో ఉన్నావో లేదో ఈ క్రమమే చెప్తుంది. మరి ఇక క్రైస్తవుడిగా విశ్వాసం కలిగిన వ్యక్తిగా నీలో ఆధిక్యత ఏంటి? నీవు సంఘానికి చెందిన వ్యక్తిగా, ఒక విశ్వాసిగా నీకున్న అతిశయం ఏంటి? నీకున్న విశ్వాసాన్ని నీవు ఇతరులకు ప్రకటించకపోతే నువ్వు యేసు ప్రభు ఇచ్చిన కమిషన్లో నీవేమైపోయావు? తప్పిపోయినట్టే. చాలా ప్రాముఖ్యం ఇది. సంఘానికి గుణం ఉండాలి. సంఘము ఇలా జీవించకపోతే అది ఇంకో మాటలో చెబితే సంఘమే కాదు. మనం ఏదో సంతోషపడటానికి ఇది మా సంఘం, ఇది నా సంఘం అనుకోవడానికి ఉపయోగం లేదని. మనమైనా సరే ఇది నా కుటుంబం, ఏంటి నీ కుటుంబం వలన చెడు వెల్లడవుతుందా, మంచి వెల్లడవుతుందా? దేని దానివల్ల నీకు ఉపయోగం ఏముంది? ఒక కుటుంబం తీసుకోండి, ఒక సంఘం తీసుకోండి, ఒక వ్యక్తిని తీసుకోండి. మనిషి బ్రతుకుతున్నాడే కానీ, నీవు జీవిస్తున్నావే కానీ మృతుడు అంటే ఏంటి ఉపయోగం మనకు? మనిషి బ్రతుకుతున్నాడన్నా, కుటుంబం సజీవంగా ఉందన్నా, లేకపోతే ఇది ఇలాంటి సంఘంలో మనం ఉన్నామన్నా, మన విశ్వాసం వెల్లడవ్వకపోతే వాట్ ఈస్ ద యూస్? ఉపయోగం ఏముంది? దానివల్ల అసలు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఏదో ఆదివారం ఇలా వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఏదో అంటున్నానని మీరు బాధపడద్దు, కానీ నిజంగా 10 మందిగా మన సంఘం అయినా సరే మన విశ్వాసం వెల్లడవుతుందా లేదా? అలా అయితేనే మనం క్రమంలో ఉన్నట్టు. నేను ఇప్పుడు అది వాక్యాన్ని బట్టి నీకు చెప్తున్నాను. నేనైనా అంతే, నా జీవితం అయినా నా విశ్వాసం అయినా వ్యక్తిగతంగా వెల్లడవ్వాలి. లేకపోతేనండి మృతం. ఇది ఉన్న ఫ్యాక్ట్ అండి. ఇది ఇప్పుడు మన విశ్వాసం వెల్లడవటం లేదు, ఏమవుతుంది? ఏదైనా ఒక సెంట్ ఉందండి, నువ్వు బీరువాలో పెట్టుకుంటున్నావు, బీరువాలో పెడుతున్నావు లేదా ఐరన్ షెల్ఫ్లో పెడుతున్నావు, సంవత్సరాలుగా అక్కడే ఉండిపోతుంది. ఎవరైనా దానికి ఆ సువాసన అనేది వ్యాప్తి చెందుతుందా? నువ్వు ఎన్ని సంవత్సరాలన్నా పెట్టు, అదే ఇంట్లో ఉంటుంది తప్ప, అది నువ్వు ఒక్కసారి బయట తీసుకొచ్చి రోడ్డు మీదకి వస్తే, నువ్వు దాన్ని అప్లై చేసుకుని వస్తే ఏమవుతుంది? ఆ వీధంతా, ఆ సందంతా ఏమవుతుంది? వ్యాప్తి చెందుతుంది, ప్రచురం చేయబడుతుంది. చెప్పుకుంటారు, ఏంటి మంచి సెంటు గుమాయించుకొడుతుంది, నువ్వు దాన్ని సెంటు కొట్టినట్టున్నావు అంటారు. అందరా? అసలు అన్న వ్యక్తి ఎవరైనా ఉంటారా? చెప్పండి. అలా పలకని వ్యక్తి ఎవరైనా ఉంటారా? కారణం ఏంటి? నువ్వు ఏదో ఒక పని చేశావు. సువార్త కూడా అంతే. సువార్త మన దగ్గర దాచుకోవడానికి కాదు విశ్వాసం. నీ దగ్గర దాచుకోవడానికి దేవుడు ఇవ్వలేదు, ఇది వెల్లడి చేయడానికే దేవుడు ఇచ్చాడు. నువ్వు వెల్లడి చేయట్లేదంటే ఒక రకంగా నేరం చేస్తానంటే, నువ్వు వెల్లడి పరచడం లేదు, నువ్వంటే ఒక మాటలో ఏంటంటే ఆజ్ఞను అతిక్రమం చేసినట్టే. ఇప్పుడు ఉంది కదా మీకు, ఏది ఒకసారి అన్ని ఎప్పుడు మత్తయ్య చదువుతున్నాడు, లోక చదవట్లేదు అనుకుంటే తీయండి, లోక సువార్త 24 అధ్యాయం తీయండి. అందులో ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఉందో లేదు చూద్దాం. 24 అధ్యాయము ఆయన ఇచ్చిన ఆజ్ఞ అది. 24:46 నుండి చూడండి. క్రీస్తు
క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. చూసారా మాట? ఏమన్నా రాశాడండి లూకా సువార్తికుడు? ఏమన్నాడు? యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ఏం చేయబడాలి? ప్రకటింపబడాలి. నీకు ఫెయిత్ ఉంటే నీవు దాన్ని ఏం చేయాలండి? ప్రకటించాలి. ఎవరెందుకు విశ్వాసం ఉంచాలి? ఇప్పుడు అది కూడా మనం కూడా రోమపత్రిక 1వ అధ్యాయంలో నేర్చుకున్నాం కదండి. నీ విశ్వాసం ఎవరి యందు ఉంది? ఈరోజు ఇది కనుక లేకపోతే సంఘములో ఇలాంటి వాతావరణం లేకపోతే అది మృతమైన సంఘమే. ఇదిగో ఇలాంటి ఈ సువార్తీకరణ మనం చేయలేకపోతున్నాం. చూసారా? మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం అనవసరం. మనం సిగ్గుపడవలసిన సంగతి. యేసుక్రీస్తు యొక్క మరణము పునరుద్ధానములను లేకపోతే ప్రజల యొక్క మారు మనసు పాప క్షమాపణ మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ప్రకటించే ప్రజలుగా ఉండాలి. తీరా మన సంఘ వాతావరణం చూస్తే దానికి చాలా భిన్నంగా ఉంటుంది. మన విశ్వాసం ఎక్కడ వెల్లడవుతుంది? ఇది పని కట్టుకోవాలండి. ఇలా ఒక సందేశ రూపంలో మనం విమర్శించుకోవటం, తిట్టుకోవటం దాని గురించి కాదు ఇక్కడ సంగతి. ఎవరైనా సంఘానికి వస్తే ఇలాంటి మాటలు చెప్తున్నారు ఏంటంటే ఇది అవసరం, ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే యేసు ప్రభు యందు నువ్వు విశ్వాసం ఉంచావు. ఆయన మరణమును పునరుద్ధానమును మనం ఏం చేయాలని ఉంది? ప్రచురము చేయాలని ఉంది. ఇంకో ఇక్కడ ఉన్న మాట ఏంటి? పాప క్షమాపణయు మారు మనస్సును మనం ఏం చేయాలని ఉంది? ప్రకటించాలి. ఏమండి? అవునా? చెప్పండి, ఆలోచన చేయండి. నీకు విశ్వాసం ఉంటే అది ఏమవ్వాలి? ప్రకటింపబడాలి. మరి ఎక్కడి వరకు? ఒక ఆలోచన ఏంటంటే ఒక కామెంటేటర్ చెప్తూ అన్నాడు రీసెంట్, ఏ మాట వినండి. రీసెంట్ సర్వే ఏమని చెప్పిందంటే సంఘ సువార్త ప్రబలటం అనేది రీసెంట్గా చేయబడిన సర్వే ప్రకారం ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చెప్పడాన్ని బట్టి సంఘ గ్రోత్ అనేది పెరుగుతుందంట. మాట అర్థమైందా? మనము స్నేహితులు మరొక అతని స్నేహితులతో లేక ఆమె స్నేహితురాలతో పంచుకోవటం బట్టి బంధువులు వారి బంధువులకు దేవుని వాక్యాలు చెప్పడం బట్టి ఏమవుతుందంట? సంఘము గ్రోత్ అవుతుందంట. అపోస్తుల కార్యంలో మరి సంఘం అలా పెరగడానికి కారణం ఏంటి? లేకపోతే ఇప్పుడు మనకు పౌలు గారు చెప్తున్న మాటల యొక్క కారణం ఏంటి అని అంటే మనం ఏం చేయాలంటే మన స్నేహితులకు దేవుని సువార్తను ప్రకటించాలి. అలాగే మన బంధువులకు దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించాలి. లేదా వాళ్ళు అడుగుతారు నీలో ఉన్న విశ్వాసం ఏంటి? ఎక్కువగా రిజల్ట్ సంఘ గ్రోత్ అవ్వడానికి కారణం ఇది. మన పరిస్థితి అయితే ఇక భిన్నంగా ఉంటుంది. మనం ఫ్రెండ్స్ లేకపోతే బంధువులు లేకపోతే ఏమంటే వీళ్ళ విషయంలోనే సరైన ఆలోచన లేకపోతే మనకి నిజంగా మన ఫ్రెండ్స్ మనల్ని చూసి దేవుని మహిమపరచగలుగుతున్నారా? ఇది టెస్ట్ అనేది సాక్ష్యం. మన రిలేటివ్స్ మనం చూసి వీళ్ళు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళని చెప్పుకుంటున్నారా? మరి ఇంకెలా పెరుగుతుంది సంఘం? చెప్పండి. లేకపోతే సంఘం అంటే నీది నాది కాదు కదా, ఆయన ఇచ్చిన ఆజ్ఞగా. ఆయన సంఘానికి ఈ ఆజ్ఞ ఇచ్చారు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా మాటలు చెప్పండి అంటే మనం ఏం చెబుతామండి? ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే నేను నా స్నేహితులకు నా విశ్వాసాన్ని ఏం చేయగలగాలి? వెల్లడిపరచాలి. అదే మన స్నేహితులు మనం చూసి నీదేం విశ్వాసం అంటే నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు కానీ నీకు సరైన విశ్వాసం కాదురా అంటే అసలు నీలో నాలో ఏం లేనట్టు? విశ్వాసమే లేనట్టు. బంధువులు కూడా మనం చూస్తూ ఉంటారు. ఏమంటే సగటున కొన్ని వేల మందిని మానవ జీవితంలో కలుస్తాం. మన గురించి ఎక్కడో మ్రోగాలి, ఎక్కడో మన గురించి వెల్లడవ్వాలి. మన గురించి మరి ఏం వెల్లడవుతుంది? పక్కన ఉన్న ఇంటి వాళ్లకు నేను ఎప్పుడు అడిగే ప్రశ్న అదే, పక్కన ఉన్న ఇంటికి మన విశ్వాసం వెల్లడవుతుందా? విశ్వాసం అంటే ఊరికే ఏదో దేవుణ్ణి నమ్మాము ఆయన వల్ల నాకు మేలు కలుగుతుందని కాదు కదండి. మనం విశ్వాసం ఉంచామంటే నిజంగా విగ్రహాల నుండి మనం ఏమైనట్టు? తిరిగినట్టు. తెస్సలోనికీ పత్రిక అదేగా చెప్పింది. మీరు విగ్రహముల నుండి జీవము కలిగిన ఎవరి తట్టు తిరిగారు? జీవము కలిగిన దేవుని తట్టు తిరిగారు. అంటే ఇక మనం పూర్తిగా డైవర్షన్ మనం వచ్చినట్టేగా. విశ్వాసం ఒకప్పుడు లోకం మీద ఉండేది, లోకంలో నుండి మారినట్టేగా మనం. చూడండి ఆ మాట ఇప్పుడు కేవలం విగ్రహం గురించి కాదు. చూడండి 1వ తెస్సలోనిక 1వ అధ్యాయము 10వ వచనం ఏమనుందండి? అందరూ చూడండి. 1వ తెస్సలోనిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట ఉంది.
అందరూ తీశారా? ఒక మాట సమాధానం చెప్పండి, తీశారా? అందులో ఏమనుంది? మీరు విగ్రహములను విడిచిపెట్టి ఎవరికి? ఇప్పుడు జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి ఏమయ్యారు అంటే, ఒకప్పుడు మన దృష్టి దేని మీద ఉంది? విగ్రహం మీద ఉంది. ఒకప్పుడు మన దృష్టి దేని మీద ఉంది? లోకం మీద ఉంది. ఒకప్పుడు మన దృష్టి శరీరం మీద ఉంది. ఇప్పుడు ఏమయ్యామండి? మనము దాని నుండి తిరిగామండి. ఫెయిత్ అంటే అది. ఫెయిత్ అంటే అర్థం ఏంటంటే, నీకు నిజంగా విశ్వాసం ఉంది అని అంటే నువ్వు కంప్లీట్ గా యూటర్న్ తీసుకున్నావు అని అర్థం. నేను మరలా చెప్తున్నాను, నీకు గనక ఆ విశ్వాసం లేకపోతే ఇంకా దేవుని ఆశీర్వాదాల గురించి కూడా మర్చిపోవడం మంచిది. దేవుడు ఊరికినే ఆ ఎంగిల్చి ఏమైనా విధిలిస్తారే మాటలు అంతే. స్వతహాగా నీకు ఫెయిత్ అనేది సరైనది కాదు. నీవు లోకంలో నుండి ఎవరి తట్టు తిరిగా? జీవము కలిగిన దేవుని తట్టు తిరిగితే అసలు నీ ముఖ చిత్రం, నీ జీవిత విధానమే మారిపోతుంది. నీకు విధానాలు మారట్లేదంటే అర్థం ఏంటంటే, నీలో ఉన్న విశ్వాసం కూడా సరైనది కాదు. ఇక నీలో ఉన్న విశ్వాసం సరైనది కానప్పుడు ఎందుకు ఈ విషయాలన్నీ కూడా అనవసరం. నీ విశ్వాసం వెల్లడవలేదు, నీకు అంటూ దీవెన రాదు. అసలు నిన్ను బట్టి ఎవరు మానక దేవుని కృతజ్ఞతలు చెప్పే అవకాశం లేదండి. ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు నేను నా పిల్లల గురించి ఇంకెక్కడ చెప్తాను? వారిలో అభివృద్ధి లేకపోతే, వారిలో జ్ఞానం లేకపోతే, వారిలో చదువు లేకపోతే ఎవరిని అడిగారు అనుకోండి, ఏం చేస్తున్నారు మీ పిల్లలు అన్నారు అనుకోండి, ఏదో ఒకటి చేస్తున్నారని అంటాం. అదే నువ్వు ఏమైనా వెల్లడి చేయడానికి నీ దగ్గర విషయం ఉందా? నీ దగ్గర వెల్లడి చేయడానికి, చెప్పడానికి నీ దగ్గర ఏది? నీ దగ్గర అసలు విషయం ఉంటే మనం ఏం చేయొచ్చు? ఆ సంగతిని అసలు పని కట్టుకుని వెల్లడి చేయొచ్చు. చూడండి, ఇది కేవలం పిల్లలు, కుటుంబ నేపథ్యమే ఇలా అయితే, నీలో హేతు అడిగే ప్రతి వారికి నువ్వు ఏమని సమాధానం చెప్తా? ఇదిగో నేను జీవము కలిగిన దేవుని బిడ్డను, యేసు ప్రభు బిడ్డను, నేను ఆయన నమ్ముకున్నాను, నేను చాలా దీవించబడ్డాను, నాకు సంతోషం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉందని నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే, నీ నమ్మకం ఆయన మీద సరైనది కాదు, అది ఊరికే ఊగిసలాడే నమ్మకం. ఇలాంటి వారి వలన ఎప్పుడూ కూడా మరొక చోట దేవుని విషయాలు వెల్లడి కావు. ఇంకా ఏమవుతాయి తెలుసా? మన వలన చెడ్డ సాక్ష్యం వెల్లడవుతుంది. ఎప్పుడైతే నీ వలన చెడ్డ సాక్ష్యం వెల్లడవుతుందో, బైబిల్ ఏమని చెబుతుంది? అన్ని జనులలో మీ వల్లనే కదా నా నామము దూషింపబడతా ఉంది. ఇంకేంటి ఉపయోగం? ఒకసారి మనం నిజంగా ఆలోచన చేసుకోవాలండి, హృదయపూర్వకంగా. మనం నమ్మిన వాడు సత్యవంతుడు. నీకు మాట ఇచ్చాడంటే ఆ మాటను నెరవేరుస్తాడు. సత్యవంతుడు అంటే నిన్ను బ్లెస్ చేస్తానంటే దీవిస్తాడు, నిన్ను లేపుతానంటే లేపుతాడు, నిన్ను ఆశీర్వదిస్తానంటే ఆశీర్వదించేవాడే తప్ప వెనుదిరిగేవాడు కాదు. సత్యవంతుడు, జీవాధిపతి, జీవము కలిగిన వాడు, ఆయనలో లైఫ్ ఉంది, అది నీకు ఇస్తానే ఉంటాడు ఇప్పుడు. మరి ఈరోజు ప్రభువు నమ్ముకున్న కారణం అదే కదండి. జీవము లేని వాటి నుండే కదా మనం తిరిగింది. మనకు ఏ రకంగా సహాయం చేయలేని లోకంలో నుండేగా మనం ప్రభువులకు వచ్చింది. ఇంకా లోకం ఏం చేస్తుంది, అపవాది ఏం చేస్తాడో మనకు తెలుసు, మన పాదములను చిక్కుబడేటట్లుగా చేస్తాడు. కానీ మనం ప్రభు యందు విశ్వాసం ఉంచి ఒక మంచి పని చేశాం. విశ్వాసం కూడా నువ్వు ఉంచిన ఒక గొప్ప చేసిన క్రియే. నువ్వు అటు నుండి ఇటు తిరిగిపోయావు పూర్తిగా. నీ విశ్వాసం వెల్లడవ్వాలి. నేను అందుకని అంటున్నా, నీ ఫ్రెండ్ నిన్ను చూస్తే నిజంగా వీడు మంచివాడు అని అంటే చెప్పండి చాలు. ఏదో ఒక రోజు నీ విశ్వాసం అతనిలోకి వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే, నువ్వు జీవము కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచావు. లేదా నీ రిలేటివ్ గురించి మాట్లాడు, నీ బంధువు గురించి మాట్లాడు, వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు. బంధువులు, చుట్టాలు రారండి సందర్భాన్ని బట్టి, రారా మన ఇంటికి రారా, లేదా మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, వెళ్ళిన సందర్భంలో వాళ్ళు ఏం గమనిస్తారు? నిజంగా ఇతనిలో ఏదో దేవుని శక్తి ఉంది, దేవుడు నమ్ముకున్నాడు, ఇతని ప్రవర్తన వేరుగా ఉంది, ఇతని జీవిత విధానం వేరుగా ఉందని నిన్ను బట్టి దేవుణ్ణి తెలుసుకుంటారు. ఇవి జరగట్లేదు అని అంటే ఇంకా కుటుంబం ఏ గ్రోత్ అవుతుంది, సంఘం ఏ గ్రోత్ అవుతుంది? ఎందుకు ఎన్ని సంవత్సరాలున్నా మనం అలాగే ఉండటం అంటే కారణం ఏంటంటే, నీలో ఉన్న పదార్థం సరైనది కాదేమో, అది పరిశీలన చేసుకోవాలి. లేకపోతే ఆటోమేటిక్గా నువ్వు బయటికి వెళ్తున్నావంటే సువాసన ఏమవుద్ది? వెదజాలు పడుతుంది. ఇది ఫ్యాక్ట్. మనం దీన్ని ఎవరు ఆపలేరు. ఎవరైనా ఆపగలరా? అందుకే స్వపరిశీలన అవసరం. నీ యందు సరైన విశ్వాసం ఉందా? ఉంటే అది ఆగదు, అది తప్పనిసరి ఏమవుద్దండి? వెల్లడి అవుతానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న యవనస్తులు ఉన్నారు, మీకు ఫ్రెండ్స్ ఉంటారు, నీ జీవితాన్ని చూస్తారు, అరే వీడు ఎప్పుడు అబద్ధాలు ఆడేవాడు రా అని.
మోసం చేసేవాడు రా అన్న ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, జీవితంలో నిన్ను నమ్మరు, ఊరికి వాడుకుంటారు అంతే. కారణం ఏంటంటే నువ్వు పట్టుదల లేని మనిషివి, నువ్వు మాట అంటే నిలబడే వ్యక్తివి కాదు, నీలో ఒక క్రమబద్ధమైన జీవిత విధానం లేదు, నువ్వు సత్యవంతుడు నమ్మల, అసత్యమే ఇంకా నీలో రాజ్యం చేస్తూ ఉంటుంది. నువ్వు సత్యవంతుడు అయితే మాట మీద నిలబడతావు, కరెక్ట్గా జీవిస్తావు. అప్పుడు నిన్ను చూసిన పక్కన వాడు ఏమంటాడు తెలుసా? ఆటోమేటిక్గా నాది సరైన జీవిత విధానం కాదు, నాకున్న విశ్వాసం సరైనది కాదు, నీకున్న విశ్వాసం మంచిదని నిన్ను అనుసరిస్తాడు. జీవితం స్లోగా ఎత్తుకుంటుంది, అది స్లోగా మార్పు పొంది అనేకులకు నీవు దీవెనకరంగా జీవించగలుగుతావు. లేదనుకోండి ఆటోమేటిక్ ఎక్కడ వేసావంటే అక్కడే ఉంటావు. నా మాట మీరు బాగా ఆలోచన చేయండి. మన జీవితం ఎప్పుడు కూడా వెల్లడవుతూ ఉండాలి. మన సాక్ష్యం ఎప్పుడు ఏమవ్వాలి? ప్రజల్లో దూసుకుపోతూ ఉండాలి. అవేమీ లేకుండా, విశ్వాసం వెల్లడవ్వకుండా, నీలో నుండి ఏది మోగకుండా నువ్వు ఎలా దీవించబడతావు? అలా కాకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ, ఏమండి, విశ్వాసం లేకుండా, దేవునికి సరైన ఇష్టడుగా మనం జీవించకుండా ఏదో అలా బ్రతుకుతున్నాంలే అని బ్రతుకుతా ఉంటే ఏం వెల్లడవుతుంది? ఎవరైనా చెప్పుకుంటారా? సాధారణంగా 45 మార్కులు 35 మార్కులతో పాస్ అయిన వ్యక్తి గురించి ఎవరైనా చెప్తారా? ఏమని చెప్తారు? వాడు పాస్ అయ్యాడులే అంటారు అంతే. ఎవరి గురించి మాట్లాడుకుంటారు? కాస్త మార్కులు ఎక్కువ వస్తుంటే అభివృద్ధిలో ఉన్నవాడి గురించి మాట్లాడతారు. మన విశ్వాసం కూడా పెరగాలి, అనుదినం ఏమవ్వాలి? అది అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే ఏం అవసరం? ప్రార్థన, వాక్యము మనకు అవసరం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఒకవేళ నీలో విశ్వాసం లేదనుకో, పెంచే విధానం కూడా బైబిల్ చెప్తుంది. క్రీస్తుని గురించి ఆలోచనలు పెంచుకో, క్రీస్తుని గురించిన తలంపులు నీ మనసులో ఉంచుకో, నీలో విశ్వాసం పెరుగుతుంది. అందుకే రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మనం ఎప్పుడు చదువుతాం? కాగా వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగును. ఎవరిని గుర్చిన మాట అది? వినుట కూడా ఎవరిని గురించి? చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, వినుట వలన విశ్వాసం కలుగును, క్రీస్తును గుర్చిన వార్త మాట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. మరి నీ దగ్గర అది ఉందా? నీ దగ్గర ఉంది. మరి ఇదే క్రీస్తు మాట నువ్వేం చేస్తావు? లోకంలో ప్రచురం చెయ్యి. అప్పుడు ఆ వ్యక్తి కూడా ఎవరి గురించి వింటాడు? జీవము కలిగిన వాడు, సత్యవంతుడైన క్రీస్తుని గురించి. మన జీవితాలు ఇలాగే. ఏమండి, నేను చెప్తున్న మాటలు సత్యం. ఒకవేళ మీకు అది కష్టంగా అనిపించినా వాస్తవం. మాటి మాటికి చెప్పే సంగతులు అదే. సంఘ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈరోజు చూడండి సంఘ పరిస్థితి ఎలా ఉందో. దేవుని యందు, దేవుని ఆజ్ఞల యందు, దేవుని కట్టడల యందు సంఘానికి ఏం లేకుండా పోతుంది? నమ్మకం లేకుండా పోతుంది. దేవుడు నన్ను దీవిస్తాడా? ఏమైందిలే ఈ ఆజ్ఞ అనుసరించకపోతే అనే ఆలోచన. దేవుడు ఏం చేశాడు? ఆదివారం దాన్ని పరిశుద్ధపరిచి దాన్ని ఏం చేశాడు? నేను దాన్ని పరిశుద్ధపరిచాను, ఆశీర్వదించానని చెప్పినా కూడా మనిషికి ఏమవటం లేదు, నమ్మకం రావట్లేదు. నమ్మకం కుదరినప్పుడు ఇంకేముంటుంది అంటే ఆ వ్యక్తికి ఎవరి పట్ల లేదు నమ్మకం? క్రీస్తు పట్ల లేదు. లేనప్పుడు నీకు బ్లెస్సింగ్ ఎలా వస్తుంది? నీకు ఆ నమ్మకం అనేది లేనప్పుడు దేవుని నుండి నీవు ఏం పొందుకుంటావు? ఇది ఎలా అంటూ ఉంటుందంటే, ముందు అసలు మనమే సరిగా లేము, మన విశ్వాసానికి ఎలా వెల్లడవుతుంది? అది జరిగేది కాదు. అవన్నీ కేవలం మనం కలుపుతారు, మన గురించి చెప్పుకోవడం. అమ్మా దేవుడు నిన్ను దీవిస్తాడయ్యా దీవిస్తాడని చెప్పడం వరకే కానీ మనకు దేవుని ఆజ్ఞ పట్ల నమ్మకము, అనుసరణ, ఆచరణ లేనప్పుడు మనం ఎవరైనా ఎలాంటి వారండి ఈ పిల్లల్ని మేము చేసుకోవచ్చా, సంబంధం చేసుకోవచ్చా అన్నారనుకోండి, ఏం చెబుతాం? వాళ్ళంత సూర్యులు వీరులు ఎవరు లేరండి అంటారు. అవునా? చెప్పలేదనుకోండి ఇంకేముందా? కానీ నిజంగా చెప్పాయా అసలు ఏంటి సంగతి, వాళ్ళ ఆత్మీయ స్థితి ఏంటి అని చెప్తే ఏముంది విశ్వాసం, ఏముంది నమ్మకం? ఎవరికి మనం ఎలా వెల్లడిపరుస్తాం? వాళ్ళలో ఏ గుణాలు ఉన్నాయని మనం చెబుతాం చెప్పండి? అదిగో అలాంటి నటన లోకంలో మానవుడు ఉన్నాడు. అందుకే సంఘంగా మనం పరిశీలన చేసుకోవాలి. మనకు సరైన సాక్ష్యం, సరైన జీవిత విధానం, దేవుని పట్ల నమ్మకం, విశ్వాసం, వీటిలో తొడిగిసలాడుతూ ఉండాలి, పెరుగుతూ ఉండాలి. ఇవేమీ లేకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ మన మీదే మనం దృష్టి పెట్టుకుంటూ ఉంటే ఏ విశ్వాసం ఉన్నట్టు చెప్పండి? మనం ఏం వెల్లడిపరుస్తాం? నా ప్రశ్న అదండి. మనం ఇతరుల గురించి ఏం వెల్లడిపరుస్తాం చెప్పండి? అంటే స్వార్థీకరణ మనం చేయలేం,
దేవుని మాటలు ఇతరులకు మనం ప్రకటించలేకపోతున్నాం అంటే కారణం ఇది. ప్రతి ఇంట్లో, ప్రతి ఊరిలో దేవునికి కావాల్సిన మనుషులు ఉన్నారు. నువ్వు ఎప్పుడు వెల్లడవుతుందా అని దేవుడు సడన్గా ఆయన వెల్లడపరుచుకోడు. ఒక మాట గమనించండి, నేను ముగిస్తాను. ఇప్పుడు మన విశ్వాసమే వెల్లడవ్వాలా? దేవుడు అంతటా ఆయన వచ్చి ఆ వ్యక్తికి ప్రత్యక్షపరచుకోవచ్చు కానీ వాళ్ళు కూడా ఉంటారు. నాకెందుకు, నా మానాన్ని నేనేదో నా జీవితాన్ని జీవిస్తున్నాను, దేవుడే వాళ్ళ గురించి చూసుకుంటాడు అని వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, అలాంటి ఆలోచన కూడా తప్పు ఆలోచన. నీవు వెల్లడిపరిస్తేనే ఆ విశ్వాసం వెల్లడవుతుందని దేవుని చెప్తాం. చూడండి ఒక్క మాట, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. అపోస్తలుల కార్యములు 18. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడు, మౌనంగా ఉండకు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడునూ రాడు. చూసారు, అందరూ చూస్తున్నారు. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 9-10 వచనాలు. నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా, చూడండి, ఈ పట్టణంలో నాకు ఎంతమంది ఉన్నారు? బహు జనం ఉన్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాడు. 18 నెలలు ఉన్నాడు. ఎవరు? పౌలు. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయము 1-11 వచనాల తర్వాత చదువుకోండి. అందులో ఉన్నది ఏంటంటే, పౌలు గారు ఏమన్నాడంటే, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నారు, నువ్వు భయపడద్దు, నేను ఇచ్చిన ఆజ్ఞ చొప్పున నువ్వు ప్రచురం చేయి. ఏమంటే మన కుటుంబంలో లేదా? మన కుటుంబంలో మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మన బంధువుల మధ్య మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మన స్నేహితుల మధ్య మనం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. వాళ్ళందరూ ఎవరికి అవసరం? దేవుడికి అవసరం. నువ్వు ప్రకటించు, ఈ పట్టణంలో నాకు చాలా మంది ఉన్నారు అన్నాడు. ఇంకా మన ప్రాంతంలో ప్రభువుని ఎరగని వారు లేదా? మన కుటుంబాల్లో లేదా? మరి మనం ఎప్పుడు నోరు తెరిచి దేవుని మాటలు ఏం చేస్తూ ఉండాలి? బోధిస్తూనే ఉండాలి. మన విశ్వాసాన్ని పంచుకుంటూనే ఉండాలి. ఎప్పుడన్నా మనం వీటి గురించి ఆలోచన చేస్తున్నాం అసలు? లేకపోతే ఎప్పుడు ఎంతకాలం ఇలాంటి సంగతుల గురించి ఆలోచన చేసి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో? నీ వలన వచ్చిన స్నేహితుడు ఉన్నాడా దేవుని సన్నిధికి? నీ వలన వచ్చిన ఒక బంధువు ఎవరైనా ఉన్నారా? నీ కుటుంబంలో నువ్వు సంపాదించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇవేమీ లేకపోతే ఏ వెల్లడవుతుంది? ఒకవేళ అలాంటివి ఉంటే దేవునికి స్తోత్రం. చూశారు కదా, పౌలు గారు ఏమన్నాడు? దేవుడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మన ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, దేవుడే చూసుకుంటాడులే. ఇది వేదాంతంలో ఒక భాగం అండి. ఎన్నిక అంటారు, ఎలక్షన్ అంటారు. అంటే దేవుడు ఎన్నుకుంటాడు, కావలసిన వాళ్ళని ఆయనే తెలుసుకుంటాడులే, నాకెందుకు అనుకునే వాళ్ళు ఉంటే వాళ్లకు ఈ మాట సమాధానం. ఏమన్నాడు చూసారా? చాలా మంది ఉన్నారు, నువ్వు చెప్తేనే, లేకపోతే నేను చెప్పలేను. పై నుండి దిగొచ్చి నేనైతే చెప్పను. ఎందుకు 12 మందిని ఎన్నుకున్నాడని? దేవుడు ఎందుకు 12 మందిని ఎన్నుకున్నాడు? ఆయన ఒక మాట పలికితే అందరినీ రండి అంటే రాలేరా? దేవుడు శక్తిమంతుడిగా ప్రచురం చేయటం మన యొక్క బాధ్యత. వెల్లడిపరచడం దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత. ఆలోచన చేద్దాం. నేను మరలా చెప్తున్నానండి, ఇక్కడ కూర్చున్న మనలో ఈ కోరిక ఉండాలి. ప్రభువా, నాకు విశ్వాసం ఉంది, నేను నీవిచ్చే శాంతిని సమాధానం అనుభవిస్తున్నా, నేనేం చేయాలంటే ఇతరులకు కూడా దానిని వెల్లడిపరచాలి. ఒకవేళ కొద్ది హాని కలగవచ్చు నీకు. పౌలు గారిని ఏమంటున్నాడు దేవుడు? నీకెవరు హాని చేయరు. నీకు హాని కలిగితే కలగవచ్చు, కానీ నువ్వు మాత్రం దేవుని పని చేయాల్సిందే. అలా కాకుండా దేవుని వ్యతిరేకంగా జీవిస్తే ఎంత ఘోరం అంటే, ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనలో ఉన్న విశ్వాసము, రోమా విశ్వాసంలో ఉన్న విశ్వాసం ఏమైంది చెప్పండి? సర్వలోకమున ప్రచురము, నీ గురించి ఈ చుట్టుపక్కల ప్రచురము చేయబడాలి. దానిని బట్టి పౌలు గారు ఏం చేశాడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మరి నేను అంటున్నా, ముఖ్యంగా నా కుటుంబాన్ని బట్టి నేను ఆలోచన చేసుకుంటా ఉంటాను. నాకు మరి 3 పిల్లలు ఉన్నారు. మరి వీళ్ళ స్నేహితులు, లేకపోతే నేను కలవని వ్యక్తులను వాళ్ళు కలుస్తూ ఉంటారు. ఇవాళ కాకపోవచ్చు, రేపొద్దున భవిష్యత్తులోనైనా వాళ్ళు సమాజం మీద, సొసైటీ మీద ఇంపాక్ట్ చేయగలిగిన ప్రజలుగా అవ్వాలి. వాళ్ళు ఇతరులను దేవుని సన్నిధికి నడిపించగలగాలి. మన చర్చకని కాదు. నువ్వు ప్రకటిస్తే నీ విశ్వాసాన్ని వాళ్ళు చూడాలి, నీ జీవితాన్ని వాళ్ళు చూడాలి. నీ వలన కొద్దిమంది ప్రభువుని నమ్ముకోగలగాలి. అది జీవితానికి సార్థకత. అప్పుడు మేము కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలుగుతాం. లేకపోతే తలకాయ పట్టుకోవాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. ఈ బిడ్డల వలన నాకు ఎంత అవమానం వస్తుందని బాధపడాల్సి వస్తుంది.
కాబట్టి సంఘమైనా, కుటుంబమైనా, వ్యక్తి అయినా మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని ఇతరులకు ఏం చేయగలగాలి? వెల్లడి పరచగలగాలి. ఒకసారి అది మనం పరిశీలన చేసుకుందాం. మన కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎలా ఉంది మన జీవితం? లేదు అని అంటే మాత్రం చాలా ప్రభు పనికి నష్టం. ఇచ్చిన వారంతో పరిశీలన చేసుకుంటాం.